అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రపరిచే దినోత్సవం సందర్భంగా భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో అందరూ కలిసి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు. పెద్ద గణపల వానివేటలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో 193 కిలోమీటర్ల సువిశాలమైన తీర ప్రాంతం ఉందని, అందులో పెద్ద గనగల్ల వానిపేట బీచ్ ను శుభ్రపరిచేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిందని కలెక్టర్ తెలిపారు. బీచ్లను సందర్శించే పర్యాటకులు చెత్తను డస్ట్బిన్ లో లేదా తమతో పాటు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇప్పటికే 912 గ్రామాలకు గాను 221 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్లుగా మారాయని తెలిపారు. ఈ రోజు కూడా 31 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలుగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, సముద్రంలోకి నేరుగా వ్యర్థాలను వదలడం వల్ల సముద్రపు నీరు కలుషితమై మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని అన్నారు. చేపల కడుపులోకి, ఆవుల కడుపులోకి ప్లాస్టిక్ వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, దీనికోసం ప్రజల సహకారం చాలా అవసరమని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అక్టోబర్ 2 నుండి ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని మనం కొనసాగించాలి. మన శ్రీకాకుళం జిల్లా పర్యాటక ప్రాంతాలను మనమే కాపాడుకోవాలి. చంద్ర స్వర్ణాంధ్రలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకోబోతున్నాం. డబ్బులు పెట్టాడు ఆయనదేమవుతుంది. హలో, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కొనసాగిస్తున్నాం. ఇది కేవలం ఒక్కరోజు సెలబ్రేషన్ మాత్రమే కాదు, మన శ్రీకాకుళం పర్యాటక ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో శ్రీకాకుళం చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉత్తేజంగా, ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని కేవలం మన వాలంటీర్స్ కి అందరికీ మరోసారి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలి. మన ఈ స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి యువత అంతా కలిసి, అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, అలాగే పలు ఇండస్ట్రీస్, పారిశ్రామిక వేత్తలు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబ్బంది ఈ యొక్క కార్యక్రమాల్లో, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మన భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు తరాలు బాగుంటాయి. మనం భవిష్యత్తు తరాలకు ఇచ్చే ఒక అద్భుతమైన బహుమతి ఉంది. మన పర్యాటక ప్రాంతాలను మనం కాపాడుకునే శాఖ నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వేదిక వద్ద సెల్ఫీ పాయింట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇలాంటి దగ్గర మన శ్రీకాకుళం జిల్లాలో పెద్దగంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందన్న విషయం అందరికీ తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో, శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇంత దిగ్విజయంగా జరుగుతుంది. కార్యక్రమాన్ని విచ్చేసిన వాలంటీర్ మంత్రాలతో అంతటినీ విస్తరించండి. ఈ యొక్క జిల్లా కలెక్టర్ శ్రీ సుస్వాగతం తెలియజేస్తూ అందరూ కూడా జిల్లా అధికారులతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ముందుగా జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్రెడీ వేదిక వద్దే ఉన్నారు. సో మనం ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇవాళ తెలియజేస్తూ ఈ యొక్క క్లీనింగ్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరూ ఉంటుందండి. ఒక్కరు కూడా చేతికి గ్లౌజులు ధరించి
అలాగే అందరికీ ఈ సహకారం కావాల్సిన అవసరం ఉంది. మన సాగర తీరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది, ప్రతి ఒక్కరిపైన ఉంది. అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. బీచ్ల్లో ఈ యొక్క క్లీనింగ్ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ 11,000 సోషల్ క్లీనింగ్ డే కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. ఇది ఆడిటర్ ఇక్కడ లేకపోతే క్లాసెస్ ఇది అంతా ఈ డ్రగ్స్ అనేది అందరూ ఒకే చోట్ల కాకుండా కొంచెం వేరే అందరూ డిస్కౌంట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ ఇది మీరు మరొక మంది సెగ్రిగేట్ చేయడం జరిగింది. చేసేటప్పుడు ఇది పైప్ చేసేది ఈ ఫైర్ అయిపోతుంది. దీనివల్ల అటు ఆ చెట్లు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి. కొంచెం ముందుకు లాగిస్తారు. తర్వాత యోగాంధ్ర ప్లేస్ పెద్ద ప్లేస్ చాలా డెవలప్ చేయాలి. ఎక్కువగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి దానికి జరుగుతుంది. అలాగే విశేషటువంటి ఇండస్ట్రీస్ వాలంటీర్స్ అందరూ కూడా, అలాగే స్థానిక కూడా వాలంటీర్స్ అందరూ కూడా ఈ యొక్క క్లీనింగ్ డేలో పాల్గొనాలి. అందరూ ఒకే చోటు కాకుండా ఈ యొక్క బీచ్ పరిసర ప్రాంతాలను